ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత్లో చమురు నిల్వలపై బాగా ప్రభావం పడింది. గ్యాస్ కొరతతో కేంద్రం ఇప్పటికే ఛార్జీలు పెంచేసింది. యుద్ధం కారణంగా గ్యాస్ సప్లై ఆగిపోతుందని పుకార్లు ఎక్కువవడంతో ఎలక్ట్రికల్ స్టవ్లకు డిమాండ్ పెరిగింది. అదే అదునుగా షాప్ యజమానులు డబుల్ రేట్స్ కు ఎలక్ట్రిక్ స్టవ్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఎలక్ట్రిక్ వస్తువులపై పెరిగిన డిమాండ్పై కోటి ట్రూప్ బజార్ నుంచి మా ప్రతినిధి వంశీకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. అమెరికా ఇరాన్ పై యుద్ధంతో అటు భారతదేశం పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. ప్రధానంగా గ్యాసెస్ విషయంలో, సిలిండర్స్ విషయంలో మాత్రం కొంత కొరత అనేది చాలా తీవ్రంగా కనిపిస్తోంది. ఆ కొరత హైదరాబాద్ నగరంలో కూడా ప్రారంభమైందని కూడా చెప్పాలి. ప్రధానంగా ఏదైతే హాస్టల్స్కి సప్లై కావాల్సినటువంటి గ్యాసెస్ సప్లై అవుతలేదు. కమర్షియల్ గ్యాసెస్ హాస్టల్స్కి కావచ్చు, హోటల్స్కి కావచ్చు. దాంతోపాటుగా ఎక్కడ ఇంటిపైన కూడా ఇండ్లలో వంట వండుకోవడానికి కూడా ఎక్కడ ఇబ్బంది ఎదురవుతుందన్న ఉద్దేశంతో కూడా ఇబ్బంది పాలవుతున్నారు. ప్రజెంట్ మనం కోటిలోని త్రూప్ బజార్ ఉన్నాం. త్రూప్ బజార్లో మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ ఎలక్ట్రిక్ షాప్స్ ఉంటాయి. దాంతోపాటుగా నగరంలోని పెద్ద పెద్ద మాల్స్కి కూడా అటు కొనుగోలుదారుల తాకిడి అనేది పెరిగిందని చెప్పాలి. ప్రజెంట్ మనం ఒక షాప్లోకి వెళ్ళి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు రేట్స్ ఎలా పెరిగాయి, అసలు ఎలక్ట్రిక్ స్టవ్స్ కావచ్చు, రైస్ కుక్కర్లకు సంబంధించి కూడా ఎలా కొనుగోలుదారులు వస్తున్నారు ఏందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? మా పేరు పద్మారాం. ఇప్పుడు సిటీలో ఉన్నటువంటి హోటల్స్కి కావచ్చు, హాస్టల్స్కి కూడా ప్రధానంగా కమర్షియల్ సిలిండర్స్ అనేది అయిపోయింది. దీంతో పాటుగా ఎక్కడ డొమెస్టిక్ సిలిండర్స్ పైన కూడా ప్రభావం పడుతుందని చెప్పి అటు రైస్ కుక్కర్లను కావచ్చు, కరెంట్ స్టవ్స్ను కూడా వినియోగదారులు ఎక్కువ కొంటా ఉన్నారు సిటీస్లో. కేవలం ట్రూప్ బజారే కాకుండా సిటీలోని పెద్ద పెద్ద మాల్స్కి కూడా వెళ్ళి కొంటా ఉన్నారు. ఎలా ఉందంటారు? అసలు ఎలా కొంటా ఉన్నారు? కొనుగోలుదారులు వస్తూ ఉన్నారు ఎక్కువగా? ఎలా ఉంది? అసలు హోటల్ది, ఇంట్లో వాడేది రైస్ కుక్కర్ అవైలబుల్ ఉంది, కొద్దిమంది ఉంది, ఎక్కువ లేదు. అది కూడా రేట్ చాలా పెరిగింది. ఒక 1000 రూపాయల రైస్ కుక్కర్ 2000కి అమ్ముతారు. ఇండక్షన్లు దొరకలేదు, అన్నీ ఫుల్ షార్టేజ్ ఉంది మార్కెట్లో. అంత హోటల్ రైస్ కుక్కర్ అసలు లేదు, స్టాకే లేదు. అంటే హోటల్ రైస్ కుక్కర్ కాకుండా ఇంటికి వాడే రైస్ కుక్కర్లు ఎలా ఉందంటారు? రేట్స్ ఎలా ఉన్నాయి? ఇంటికి వాడే రేట్ 1200కి దొరుకుతాయంటే ఇదే 25 అయింది, డబల్ అయిపోయింది. అదే కూడా షార్టేజ్ ఉంటుంది. ఎక్కువ మార్కెట్లో సరుకు కూడా లేదు. మనం చూస్తా ఉన్నాం కదా, ఇది ఎన్ని లీటర్ల రైస్ కుక్కర్? ఇది హాఫ్ లీటర్ రైస్ కుక్కర్. ఎంత కాస్ట్? ఎంత ఇది యాక్చువల్ కాస్ట్ ఎంత? యాక్చువల్ కాస్ట్ 1250 రూపీస్. ఇప్పుడు మార్కెట్లో అమ్ముతాము 1800 అమ్ముతున్నాము. ఓకే, దాంతో పాటుగా మనం ఇంకొన్ని రైస్ కుక్కర్లు కూడా చూద్దాము. ప్రజెంట్ ఎక్కువ 5 లీటర్స్ రైస్ కుక్కర్ ఏది? 5 లీటర్ అసలు లేదు మార్కెట్లో. అసలు మార్కెట్లో స్టాకే లేదు. 5 లీటర్ 10 లీటర్ అసలు స్టాకే లేదు. ఫుల్ డిమాండ్ ఉంది. 2500 5 లీటర్ రైస్ కుక్కర్. అదే 10,000 ఇస్తే కూడా లేదు. ఒకసారి మన కెమెరామ్యాన్ కూడా చూపిద్దామని చెప్తాము. ఒకసారి ఆయన మాటలను తెలుసుకున్నాం. 5 లీటర్స్ రైస్ కుక్కర్ కాస్ట్ సాధారణంగా ఎంత రేట్ ఉంటే, ఎంత కాస్ట్ ఉంటే అసలు? 3500. 8,000 ఇస్తే కూడా సరుకు లేదు. 8,000 పెట్టి అమ్ముదామన్నా కూడా దొరకలేదు. అసలు మాల స్టాక్ లేదు. మొత్తం మార్కెట్లో బేగం బజార్, హైదరాబాద్, సికింద్రాబాద్ అసలు స్టాకే లేదు. కంపెనీలో కూడా స్టాక్ లేదు. కంపెనీస్ ఏమంటున్నాయి అంటే ఇది సడన్లీ స్టాక్ వచ్చింది. మనం ఇప్పుడు రైస్ కుక్కర్ కూడా చూస్తున్నాం కదా, ఈ రైస్ కుక్కర్స్ ఏ కంపెనీ? ఇది ఇండక్షన్ కూడా అసలు స్టాక్ లేదు. ఇది జీ కాయిల్లో కొత్త 800 రూపాయలు రేట్ 1600 అయింది. రేట్ చాలా పెరిగింది. నార్మల్ గా దీని కాస్ట్ ఎంత? 2000 రూపీస్. ఇప్పుడు మీరు ఎంత అమ్ముతున్నారు? 3000కి. మనం చూస్తా ఉన్నాం ఒక్కసారిగా రేట్స్ మాత్రం బాగా పెరిగాయని చెప్పాలి. కొనుగోలుదారులు కూడా అత్యధికంగా వస్తూ ఉన్నారు. రేట్స్ పెరిగాయని కూడా మనం ట్రూప్ బజార్లో అనేక షాప్స్ కూడా తిరిగాం. దీనికన్నా ముందు కూడా చాలా మంది కూడా మాట్లాడడానికి కొంత వెనక చేసింది. ఎందుకంటే కొన్ని చోట్ల స్టాక్స్ అయిపోయినాయి, ఉన్నా కూడా చాలా అత్యధిక రేట్లకు అమ్ముతున్నారని కూడా చెప్తా ఉన్నారు. కొనుగోలుదారులు కూడా కొంత అత్యధికంగా వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. 5 లీటర్ల రైస్ కుక్కర్స్ సంబంధించి దాదాపుగా 8,000కు కూడా అమ్ముతున్నారంటే కూడా మనం అర్థం చేసుకోవచ్చు కాస్ట్ ఏ విధంగా పెరిగింది అనేది కూడా కొంచెం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొనుగోలుదారులు కూడా ఉన్నారు. సార్, గ్యాస్ సిలిండర్స్ దొరకడం లేదంటున్నారు, రేపు డొమెస్టిక్ ఇంట్లకు కూడా ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. ఎలా అనిపిస్తూ ఉంది? ప్రధానంగా రైస్ కుక్కర్లు కావచ్చు, ఎలక్ట్రిక్ స్టవ్లు కానీ కొనడానికి ఎలా ఉందంటారు?
ప్రస్తుతం అయితే ఏమో అనిపించలేదు, ఎందుకంటే మేము ఆర్డర్ చేసిన నెక్స్ట్ డేనే ఆ సిలిండర్ అయితే వచ్చింది. మాకు ఇంకా పరిస్థితి మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. అది సిచ్యువేషన్ ఏంటంటే కొందరు కావాలని క్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఒకటేసారి పబ్లిక్ ఒకటేసారి గవర్నమెంట్ మీద పడ్డారనుకో, ఆటోమేటిక్గా గవర్నమెంట్ని ఇది చేయడానికి ఏదో ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. కాకపోతే ఆ ఎఫెక్ట్ అనేది ఫ్యూచర్లో ఉండొచ్చు, ఇప్పుడైతే ప్రస్తుతం అయితే లేదనుకుంటున్నాను నేను. అంటే ఒక రకంగా ముందు జాగ్రత్త పడుతున్నారు అనుకోవచ్చు. అందరు ముందు జాగ్రత్తగా పడేసి ముందు అందరూ పర్చేస్ చేసి పెట్టుకోవడము, లేదా అవసరం లేకున్నా ఆర్డర్ చేసి పెట్టుకోవడం, ఇది కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో పబ్లిక్ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను నిన్న 2 days కింద ఆర్డర్ పెట్టాను, 1 dayలో వచ్చింది సిలిండర్. అయితే ఆ ప్రాబ్లం అయితే లేదని నేను అనుకుంటున్నాను. అయితే యుద్ధం జరుగుతుంది, ఇక్కడికి రావాల్సినటువంటి గ్యాస్ నౌకను పేల్చివేశారు అని అంటున్నారు. దీంతో కూడా కొంత ప్రభావం పడింది అనుకుంటున్నారు. ఏమో ఇప్పుడు ఆ ప్రభావం ఇంకా చూడలేదు, మైట్ బి ఇంకా ఫ్యూచర్లో ఉండొచ్చు. కాకపోతే ఆ ప్రభావం చెప్పి అందరూ ప్రచారం చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది తొందరలో కనిపించబోతుంది అనుకుంటున్నాను నేను. ఇది మొత్తం మీద మనకు చాలా స్పష్టంగా ఉంది. కొనుగోలుదారులు కూడా వస్తూ ఉన్నారు. ముందస్తుగా కూడా ఈ యొక్క ఏదైతే ఎలక్ట్రిక్ స్టవ్స్ కావచ్చు, రైస్ కుక్కర్స్ను కూడా కొనుగోలు చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఫ్యూచర్లో దీని ప్రభావం పెరిగే అవకాశం ఉంటుందనేది కూడా ఏదైతే ప్రజలు కొంతమంది ముందస్తుగా వీటి కొనుగోలుదారులు చేస్తున్నారు. మొత్తం మీద వస్తే మాత్రం వీటి మీద మాత్రం కొంత రేట్లు అధికంగా కనిపిస్తున్నాయి. మనకు ట్రూప్ బజార్లో కూడా కొన్ని ప్లేస్లలో రైస్ కుక్కర్లు దొరకని పరిస్థితి ఉంది. కొన్ని చోట్లలో ఎలక్ట్రిక్ స్టవ్లు దొరకడం లేదు. ఒకవేళ దొరికినా కూడా వాటి రేట్స్ డబల్ అయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ తేజతో వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.